అందరికీ నమస్తే అండి. ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి కార్యాలయాన్ని మరి ఒక మిత్రుడు ఆశ్రయించాడు. ఎందుకు వచ్చాడో ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు చావల కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? తిరువూరు నుంచి. మధ్య ఎందుకు వచ్చారు? నా కొడుకు జరిగే అన్యాయం గురించి మీతో మాట్లాడదాం. నీ కొడుకు ఏ అన్యాయం జరిగింది? నా కొడుకు గతంలో గంజాయి ఎటపాకలో దొరికాడు. అది కేసు, ఒరిజినల్ రియల్ కేసు. అది నా కొడుకుది. అయితే అక్కడ నుంచి గంజాయి కేసు దొరకడం అంటే గంజాయి తాగుతూ దొరికాడా, అమ్ముతూ దొరికాడా? తాగుతూ దొరికాడు. తాగుతూ దొరికిన దానికి తీసుకెళ్లి కేసు కట్టారు. దానికి బెయిల్ తెచ్చుకుని అయిపోయింది. ఇక అక్కడ నుంచి ప్రతిసారి పోలీసులు ఇంటికి రావడం, వీడితో ఫోటోలు దిగటం, ఎవరైనా గంజాయిలు దొరికారనుకో వీడిని దేశపోవడం, అరెస్ట్ చేయటం, వీడి మీద కేసు కట్టడం. ఎవరైనా దొరికితే మీ అబ్బాయిని తీసుకెళ్తున్నారు? అబ్బాయిని తీసుకెళ్ళటం అంటే ఇటు గంజాయి తాగకుండా వీడి మీద కేసు ఉంది. వీడి మెయిన్, మీ కూడా మెయిన్, దీని మొత్తానికి మీ కూడా మెయిన్. ఏ ఊర్లో దొరికినా గానీ, ఏ ఊర్లో దొరికినా వీడి దగ్గర రావటమే, ఫోటోలు దిగటం. ఆ ఫోటోలు పంపిణీ నా తెలియదు, వాళ్ళు చూపిస్తున్నారు లేదో నాకు తెలియదు. కాదు వీడిని దేశపోతున్నారు, కూర్చోబెడతా అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు కట్టేస్తున్నారు. పెద్ద రౌడీని దేశపోయినట్టు బేడీలు వేసి మళ్ళా బేడీలు కూడా వేసి తీసుకెళ్తున్నారు. అటు జరుగుతుంది. అయితే ఆ విధంగా జరుగుతుంది. రౌడీ షీటర్ ఓపెన్ చేశారు నా కొడుకు మీద. రౌడీ షీటర్ రోజు సంతకాలు పెట్టడానికి వెళ్తున్నాడు. రోజు పోయిన ఆదివారం, అంత ముందు పోయిన ఆదివారం కింద పడ్డాడు నా కొడుకు. పోలీస్ స్టేషన్ లోనే కింద పడితే నేను ఎస్ఐ గారిని ఒక మాట అడిగాను. ఎస్ఐ గారు మరి కింద పడి కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి మాకు, లేదా మీరే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ఎలవాయా అని చెప్పాను ఎస్ఐ గారు. అక్కడ నుంచి నేను తీసుకొని నా కొడుకుని తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆదివారం, నిన్న జరిగిన ఆదివారం తీసుకెళ్ళాము. వాడే వెళ్ళిండు సంతకం పెట్టడానికి. పెట్టడానికి వెళ్తే వాడు నువ్వు గంజాయి తాగుతున్నావు అని చెప్పని సార్ అమ్ముతుందో అని చెప్పి నేను అడిగాను, సార్ని అడిగాను. చెప్పిండు తాగుతున్నాడని చెప్పాడయ్యా, నేను దాన్ని చూసి మాట్లాడి పంపిస్తాను అన్న తర్వాత వాడిని తీసుకెళ్లి కొట్టి, నేను ఆ రోజు పోయిన ఆదివారం నాడు మావాడు పిడిచి వచ్చి పడిపోతే ఎస్ఐ గారు నేను అడిగాను, సార్ మీరు హాస్పిటల్ కానీ చేరాలి, మాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీ స్టేషన్ లో జరిగింది కదా అని చెప్పని నేను అడిగినందుకు నా కొడుకుని కొట్టి, మీ కూడా నాతో మాట్లాడాడు దొంగ నా కొడక, బూతులు తిట్టుకుంటూ కొట్టి నా కొడుకుని గంజాయి కేసులో హాస్పిటల్ తీసుకుపోయి కేజీ గంజాయిని పెట్టారు. ఏది గత వారంలో జరిగిన దానికి ఈ వారంలో కేజీ గంజాయి నా కొడుకు మీద ఎక్కడో స్టేషన్, వాడంతా కూడా స్టేషన్ పోయిండు. అలాంటి వాడిని వదిలిపోయాము. అలాంటి వాడిని ఎన్ఎస్పి కాలంలో గంజాయి అమ్ముతుండని అటు పట్టుకున్నారు. జరిగింది ఆదివారం నాడు తీసుకెళ్ళాడు పోలీసు వాళ్ళు. నిన్న ఎన్ఎస్పి లో గంజాయి అమ్ముతుండని పట్టుకొని స్టేషన్ కేసు కట్టినారు. ఓకే, మరి ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? స్టేషన్ కేసులో నెల్లూరు వేశారు. నాకు నెల్లూరు వేశారు. ఓకే అండి, ఇంకా గతంలో ఇంకేమేమి జరిగింది? గతంలో జరిగినట్టు ఈ విధంగానే దొరికొచ్చిందంటే అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినాం. అంతకుముందు ఒకటి కూడా ఇట్నే బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు. బ్లాక్ మెయిల్ చేయడానికి వస్తే మీడియా మిత్రులు కొంతమంది మధ్యవర్తులు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటే 1,50,000 ఇచ్చానండి. సత్యనారాయణ గారికి ఇస్తానని చెప్పి 1,50,000 రూపాయలు నేను ఇచ్చాను. ఇచ్చినా ఆ 1,50,000 మరి ఎస్ఐ సత్యనారాయణ గారికి అందని అనుకుంటున్నారా మీరు, లేకపోతే వీళ్ళు వాళ్ళ మనుషులే కదండి. నా తరఫున ఆయన గారి తరఫున మాట్లాడుతుంది వాళ్ళే కదా. ఓకే, నేను అంత ముందు 10,000 రూపాయలు తీసుకుని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళే వచ్చారు. ఇంటికి వెళ్ళారు, డబ్బులు తీసుకెళ్ళారు. ఈ మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్లు తీసుకెళ్లారు. 10,000 కావాలంటే ముందు 10,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే కేసు అంటే బెయిల్ పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పో చేసి కేసు లేకుండా చేస్తారులే అని చెప్పి నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దానికి రూపాయి పెరుక్కుంటూ వచ్చింది. రూపాయి పెట్టుకుని 1,50,000 రూపాయలు. రెండో సాయంత్రం కల్లా, అది నైట్ సాయంత్రం ఉదయం పూట జరిగింది. ఇది ఉదయం పూట 10,000. ఆడ నుంచి మళ్ళా నైట్ 8 గంటల లోపల 1,40,000 ఇచ్చిన 10,000 కాకుండా 1,40,000 ఫోన్ చేయడం తీసరా, ఎస్ఐ గారు మునుకోడ పోతున్నారు, దాని కాడ ఉండారు, ఎస్ఐ గారు దారిలోనే ఉండారు, తీసారండి. ఎస్ఐ గారు దారిలో ఇప్పుడు కట్టాలా, మనిషిని పంపించి ఒకటి, మనిషిని పంపించకుండా ఒకటి. 1,50,000 ఇప్పుడు దేనికని? గంజాయి కేసు లేకుండా చేయడం కోసం
ఈ 1,50,000. ఓకే, ఇప్పుడు షీట్ కూడా తీసేస్తా అన్నారా? 1,50,000 ఇస్తే లేదు లేదు, ఆ షీట్ అప్పుడు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయలేదు అప్పటికి. అప్పుడు చేయలే ఓపెన్. ఓకే ఓకే, మీ దగ్గర 1,50,000 తీసుకున్నప్పటికి సీట్ ఓపెన్ చేయలే. ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకుండా రాజీ పడతారేమో, దీన్ని తారుమారు తీసేస్తారేమో అని ఆశతోని మీరు వీళ్ళకి 1,50,000 రూపాయలు ఇచ్చారు. అయినా కానీ దానికి మోక్షం లేకుండా మళ్ళీ ఇప్పుడు కేసు రాసి మళ్ళీ షేటర్ ఓపెన్ చేసి మళ్ళీ షేటర్ ఓపెన్ చేసినాడు. మళ్ళీ దాని మీద కేసు కట్టారు. ఇక కేసు కట్టి కేజీ గంజ ఇంటికి వచ్చిపోయిన, ఇంటి నుంచి వాడంతా స్టేషన్ పోయిన అరెస్ట్ చేయకుండా లోపల కూర్చోబెట్టి కేజీ గంజాయి ఎన్ఎస్పి కాలనీ అమ్ముతుండని చెప్పని ఆదివారం బాగా ఉంచి ఆదివారం అక్కడ జరిగింది, స్టేషన్ లో ఉంచింది. నిన్న ఏ వారం అనేది నిన్న స్టేషన్ అక్కడ పెట్టి గంజా అమ్ముతుండని చెప్పి పట్టుకున్నారు, ఫోటో తీశారంటే ఏమని చెప్పాలండి? ఇప్పుడు ఆదివారం మీ అబ్బాయి స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత సోమవారం ఎక్కడ ఉన్నాడు? స్టేషన్ లో ఉంచారు. సోమవారం స్టేషన్ లో ఉంచారు. మంగళవారం ఎక్కడ ఉంచారు? మంగళవారం కూడా స్టేషన్ లో ఉంచారు. నిన్న బుధవారం నాడు గంజాయి తాగుతుండ, గంజాయి అమ్ముతుండే ఎన్ఎస్పి కాలువల్లో అని చెప్పి 4వ రోజు 4 రోజుల తర్వాత అంటే పోలీసు ఈ 5గురు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వదిలేశారు. కొంతమంది వదిలేశారు, ఇంకా ఎక్స్ట్రా ఉన్నారు, ఉండవాళ్ళందరూ వదిలేశారు. ఈ 5గురు పెట్టారు. ఇప్పుడు మీ అబ్బాయి ఆదివారం నుంచి పోలీసు ఆధ్వర్యంలో ఉండవు. మరి ఇప్పుడు ఈ 5గురు ఎవరు? ఈ 5గురు అక్కడ నుంచి మొదట చేసినోడు వాళ్ళతో పాటు పాతోళ్ళు వీళ్ళు. ఇప్పుడు అక్కడ గంజాయిని తీసుకెళ్లారు కదా, ఇప్పుడు స్టేషన్ దగ్గర నుంచి వీళ్ళందరం తీసుకెళ్లారా, లేకపోతే అక్కడ ఎవరైనా దొరికితే వాళ్ళలో మీ అబ్బాయిని తీసుకెళ్లి కలిపారా? అక్కడ దొరికిన లేరు, ఎవరు లేరు. ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గర నుంచే ఎన్ఎస్పి దానికి కామన్ తీసుకెళ్లారు. ఆ ఎన్ఎస్పి కాడికి తీసుకెళ్ళి రెండు సాయంత్రం కల్లా అది నైట్ సాయంత్రం ఉదయం పూట జరిగింది. ఇది ఉదయం పూట 10,000. ఆడ నుంచి మళ్ళా నైట్ 8 గంటల లోపల 1,40,000 ఇచ్చిన 10,000 కాకుండా 1,40,000 ఫోన్ చేయడం తీసారా, ఎస్ఐ గారు మునుకోడ పోతున్నారు, దాని కాడ ఉండాలి, ఎస్ఐ గారు దారిలోనే ఉండాలి, తీసారండి. ఎస్ఐ గారు దారిలో ఇప్పుడు కట్టాలా, మనిషిని పంపించి ఒకటి, మనిషిని పంపించకుండా ఒకటి. 1,50,000 ఇప్పుడు దేనికని? గంజాయి కేసు లేకుండా చేయడం కోసం ఈ 1,50,000. ఓకే, ఇప్పుడు షీట్ కూడా తీసేస్తా అన్నారా? 1,50,000 ఇస్తే లేదు, ఆ షీట్ అప్పుడు ఓపెన్ చేయలేదు అప్పటికి. ఓకే, మీ దగ్గర 1,50,000 తీసుకున్నప్పటికి సీట్ ఓపెన్ చేయలే. ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకుండా రాజీ పడతారేమో, దీన్ని తారుమారు తీసేస్తారేమో అని ఆశతోని మీరు వీళ్ళకి 1,50,000 రూపాయలు ఇచ్చారు. అయినా కానీ దానికి మోక్షం లేకుండా మళ్ళీ ఇప్పుడు కేసు రాసి మళ్ళీ షేటర్ ఓపెన్ చేసి మళ్ళీ షేటర్ ఓపెన్ చేసినాడు. మళ్ళీ దాని మీద కేసు కట్టారు. ఇక కేసు కట్టి కేజీ గంజ ఇంటికి వచ్చిపోయిన, ఇంటి నుంచి వాడంతా స్టేషన్ పోయిన అరెస్ట్ చేయకుండా లోపల కూర్చోబెట్టి కేజీ గంజాయి ఎన్ఎస్పి కాలనీ అమ్ముతుండని చెప్పని ఆదివారం బాగా ఉంచి ఆదివారం అక్కడ జరిగింది, స్టేషన్ లో ఉంచింది. నిన్న ఏ వారం అనేది నిన్న స్టేషన్ అక్కడ పెట్టి గంజా అమ్ముతుండని చెప్పి పట్టుకున్నారు, ఫోటో తీశారంటే ఏమని చెప్పాలండి? ఇప్పుడు ఆదివారం మీ అబ్బాయి స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత సోమవారం ఎక్కడ ఉన్నాడు? స్టేషన్ లో ఉంచారు. సోమవారం స్టేషన్ లో ఉంచారు. మంగళవారం ఎక్కడ ఉంచారు? మంగళవారం కూడా స్టేషన్ లో ఉంచారు. నిన్న బుధవారం నాడు గంజాయి తాగుతుండ, గంజాయి అమ్ముతుండే ఎన్ఎస్పి కాలువల్లో అని చెప్పి 4వ రోజు 4 రోజుల తర్వాత అంటే పోలీసు ఈ 5గురు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వదిలేశారు. కొంతమంది వదిలేశారు, ఇంకా ఎక్స్ట్రా ఉన్నారు, ఉండవాళ్ళందరూ వదిలేశారు. ఈ 5గురు పెట్టారు. ఇప్పుడు మీ అబ్బాయి ఆదివారం నుంచి పోలీసు ఆధ్వర్యంలో ఉండవు. మరి ఇప్పుడు ఈ 5గురు ఎవరు? ఈ 5గురు అక్కడ నుంచి మొదట చేసినోడు వాళ్ళతో పాటు పాతోళ్ళు వీళ్ళు. అక్కడ గంజాయిని తీసుకెళ్లారు కదా, ఇప్పుడు స్టేషన్ దగ్గర నుంచి వీళ్ళందరం తీసుకెళ్లారా, లేకపోతే అక్కడ ఎవరైనా దొరికితే వాళ్ళలో మీ అబ్బాయిని తీసుకెళ్లి కలిపారా? అక్కడ దొరికిన లేరు, ఎవరు లేరు. ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గర నుంచే ఎన్ఎస్పి దానికి కామన్ తీసుకెళ్లారు. ఆ ఎన్ఎస్పి కాడికి తీసుకెళ్లి ఫోటోలు తీసి తీసుకొచ్చి మెడికల్ షాకప్ అని గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పారు. మళ్ళీ తర్వాత సిఐ గారి దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చి కోర్టుకు అప్పు చెప్పారు. సరే, ఇప్పుడు ఇంకేమన్నా చెప్పేది ఉందా?
నేను ఒకటే కోరుకుంటున్నా, పోలీసు వారిని ఎలాంటి నా కొడుకు జరిగినట్టు ఇంక నా కొడుకు ఎలాగ శిక్షణ వేస్తాడో అలా ఇంకెవరికి జరగకూడదు. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మనం చేసుకునేది, నాలాంటి పేదలు నేను తెచ్చుకుంటే తినవండి. అద్దెంట్లో ఉండి నాకు ఇల్లు కూడా లేదండి, నాకు నెల స్థలం అనేది కూడా లేదు. నేను ఏదో కూలి పని చేసుకుంటా, మేమేదో బతుకుతున్నాం. నాకు దయించి నాకు ఎలాంటి ఎవరికి జరగకుండా మరీ జరగకుండా రక్షణ అందరిని కాపాడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే అండి, ఇప్పుడు విన్నారు. మరి ఒక గంజాయి విషయంలో మరి ఇప్పుడు విన్నారు, మరి మిత్రుడు చెప్పాడు. ఒక గంజాయి కొంచెం అలవాటు ఉన్నటువంటి మరి యువకుడు దానికి అలవాటు పడి మరి అదేవిధంగా దాన్ని మార్చుకోవడం కోసం అతనికి పిడిసిలు ఉన్నాయి అని చెప్పి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి నా కొడుకుని మేము మార్చుకుంటామండి, తీసుకెళ్ళిపోయి మరి చిత్రహింసలు పెడుతున్నారండి. మరి పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఫిర్యాదు వస్తే సంతకం పెట్టడానికి పిడుసులు వస్తే కూడా మరి పోలీసు వారు పట్టించుకోలేదు. ఏంటని నేను ప్రశ్నిస్తే నన్ను కూడా ఇచ్చేశారు. మళ్ళీ రెండో వారం కూడా మరి పోలీసు వారు రాకుండానే మరి నా కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి సంతకం పెట్టాలి కాబట్టి సంతకం పెట్టే సమయంలో ఇక అందరిని పంపించేసిన తర్వాత నా కొడుకును అక్కడే స్టేషన్లో ఉంచి ఆదివారం అక్కడే ఉంచి, సోమవారం అక్కడే ఉంచి, మంగళవారం అక్కడే ఉంచి మరి ఇతను ఇక్కడే ఉంటే మరి ఇతను పోలీసుల అండర్లో ఉంటే మరి ఎప్పుడు ఇతను వెళ్ళి గంజాయి తాగాడు ఒకసారి మరి ఆలోచించాలి. ఎప్పుడు గంజాయి తాగాడు, ఎప్పుడు ఆ పొట్లం దొరికింది గంజాయి అనేది చూస్తుంటే మరి ఆ తండ్రి చెప్పేటువంటి ఆవేదన కరెక్ట్ అనిపిస్తుంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఆ తండ్రి ఒకటే కోరుకుంటున్నాడు, ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని అంటున్నాడు. కాబట్టి మరి ఈ మానవ హక్కుల్ని ఆశించినటువంటి మరి మిత్రుడు మరి అదేవిధంగా అతనికి పోలీసు వారి వైపు నుంచి కానీ ఇంకా పై రాజకీయవేత్తల వైపు నుంచి కూడా ఎటువంటి మరి ఆటంకాలు లేకుండా మరి తప్పుడు కేసులు బనాయించకుండా మరి ఇటువంటి నిర్భయంగా, ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి మరి పోలీసులు ఇవాళ రక్షించాలి. అటువంటి పోలీసులే ఇవాళ లేనిపోని మరి పెట్టి యువకుల్ని తప్పుదోవ పట్టించి తప్పుడు కేసులు బనాయించి మరి యువకులను పాడు చేస్తున్నారని మరి ఒక తండ్రిగా ఆవేదన వ్యక్తం చేశాడు. కాబట్టి మరి ఈ వీడియోస్ ఉన్నటువంటి ప్రతి అధికారి ప్రతి నాయకుడు కూడా ఇటువంటి తండ్రులకు కంపల్సరిగా మరి పోలీసు వాళ్ళ వైపు నుంచి తప్పుడు కేసులు బనాయించకుండా మరి ఉండాలి. మరి ఒక టైంలో మరి రౌడీలను చూస్తే భయపడేవాళ్ళం, గోడలతో భయపడేవాళ్ళం, కానీ ఇవాళ పోలీసులను చూస్తే భయపడేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి మరి మిత్రులారా, అధికారులారా అందరికీ కూడా మరి ఈ మానవ హక్కుల మరి పరిరక్షణ ప్రజా సమితి నుంచి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి మరి గంజాయి కేసుల్లో మరి యువకులను రక్షించాల్సింది పోయి మరి వీళ్ళు లంచాలకి ఆశపడి లంచాలు తీసుకొని కూడా పోలీసు వారు వారి మీద కేసులు లేకుండా చేయకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి కూడా మరి ఇవాళ తల్లిదండ్రుల్ని అందరిని కూడా అరాచకాలకు విధిస్తున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పోలీసుల మీద తక్షణమే ఈ మంచి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇటువంటి అధికారులు తక్షణమే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాదు కానీ సస్పెండ్ చేస్తేనే ఇటువంటి వాళ్ళకి మరి ఒకరిని సస్పెండ్ చేస్తే వచ్చే వాళ్ళకు కూడా ఇదొక గుర్తుగా జ్ఞాపకంగా ఉండిపోద్దని ఈ సందర్భంగా ఈ మంచి కూటమి ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మరి ముఖ్యంగా తిరువూరు మరి శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాస్ గారికి కూడా నేను నా హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ వీడియోను చూసి తక్షణమే ఇటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మనం చేస్తున్నాను. అందరికీ నమస్తే అండి. జై భీమ్.